పీగన్నవరం నియోజకవర్గంలో బీజేపీ వారు అలాగే మా సోదరులు జనసేన వారు నన్ను అవమానిస్తున్నట్టు అనిపిస్తుందండి. అక్కడి నుంచి వచ్చిన ఫోన్లకి నేను సమాధానాలు చెప్పలేకపోతున్నాను, తలనొప్పి వచ్చేస్తుంది నాకు. ఇక నేను చాలా రోజుల నుంచి, దాదాపు 15 రోజుల నుంచి పడుతున్నాను ఈ బాధ. ఏంటి విషయం ఏంటి మీ అందరికీ తెలిసిన విషయమే. చంద్రబాబు నాయుడు గారు నేను అడగలేదు, చేయలేదు. కానీ చంద్రబాబు నాయుడు గారు రాజేష్ అనేవాడు అసెంబ్లీలో ఉండాలి, అణగారిన వర్గాల తరపున అక్కడోడు గళం వినిపిస్తాడని ఆయన గొప్ప మనసుతో డైరెక్ట్గా ఆయన ఫస్ట్ లిస్ట్లో అనౌన్స్ చేశాడు పేరు. ఆయన అనౌన్స్ చేసిందే నుంచి స్టార్ట్ అయింది. పార్టీలో ఉన్న కొద్దిమంది, జనసేనలో ఉన్న కొద్దిమంది, బీజేపీలో ఉన్న కొద్దిమంది, ఇక ఈ చిన్న చిన్న ఇబ్బందులు, దాన్ని ఏమనాలి, నిరసనలు, ఓకే అవి ఎక్కడన్నా ఉండే అనుకున్నాను. అనుకుంటే దాన్ని అలాగే పై స్థాయికి తీసుకెళ్ళిపోయి బ్రాహ్మణులకి, హిందువులకి అంటగట్టి చాలా చేశారు రకరకాలుగా. కానీ నేను చెప్పిన ఎక్స్ప్లెనేషను ప్రజలందరికీ అర్థమైంది. బ్రాహ్మణులు కానీ, హిందూ సోదరులు కానీ అందరూ అర్థం చేసుకుని అంతా సైలెంట్ అయిపోయింది. సైలెంట్ అయిపోతే బీజేపీ ఆశిస్తుంది పీగన్నవరం సీటు. అసలు బీజేపీ ఆశించడం ఏంటండి? ఇప్పుడు బీజేపీ, టీడీపీ, జనసేన 3 పొత్తులో ఉన్నాం. అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు అనౌన్స్ చేసిన సీట్ అది. బీజేపీ ఆశిస్తుందని పేపర్లో రాయటం, టీవీలో చూడటం, ఓకే భరించాను. ఇప్పుడు నిన్న జరిగిందంట మాటలో, ఈరోజు ఈనాడు పేపర్లో అమలాపురం ఏమో టీడీపీకి, పీగన్నవరం జనసేనకి ఇచ్చేసారట అని రాశారు. అక్కడ ఐవీఆర్ఎస్ కాల్స్ వెళ్తున్నాయట. జనసేనకి అభ్యర్థిని, పలానా అభ్యర్థిని పెట్టాం, మీరు 1 అయితే 1 నొక్కండి, లేదా 100 నొక్కండి అని. ఏమన్నా అక్కడ నేను ఒకటి ఇన్ఛార్జ్ అనేవాడిని ఉన్నాను. నన్ను పెట్టిన చంద్రబాబు నాయుడు గారు, బాబు రాజేష్ ఇగో వేరే కారణాలతో మేము ఇలా చేస్తున్నాం, సరేనా నీకు వేరేది మేము ఏర్పాటు చేస్తాం, లేకపోతే నువ్వు పక్కన నీకేం పదవులు అవసరం లేదు కదా, నువ్వు ఎప్పుడు నన్ను పదవులు అడగలేదు కదా, ఇగో నేను తీసేస్తున్నాను అనేదాకా ఉండండి సార్. లేకుండా ఇప్పుడు ఎగ్జాంపుల్ అడుగుతున్నానండి. జనసేన పార్టీకి ఒక నియోజకవర్గం ఇచ్చిన దగ్గర అక్కడ టీడీపీ అభ్యర్థి మీకు కావాలంటే 1 నొక్కండి అని కానీ ఐవీఆర్ఎస్ వెళ్ళింది అనుకోండి, బాధపడమా? అయినా ఇదేంటి, పవన్ కళ్యాణ్ గారు అంటే అంత ఇష్టం నాకు, చిరంజీవి గారు అంటే అంత ఇష్టం. జనసేన పార్టీ కోసం దాదాపు ఇప్పటికి 2.5 సంవత్సరాల నుంచి ఆ పార్టీ కోసం పనిచేస్తున్నాను. అలాంటిది రాజేష్ మాసానికి ఇచ్చిన సీటే జనసేన కోరుతుంది అంటే అది నన్ను అవమానిస్తున్నట్టు అనిపిస్తుందండి. ఎందుకో నాకు అర్థం కావట్లేదు. కానీ అంటే నేను ఏ పదవి ఆశించలేదు, నేను అడగలేదు. ఎందుకంటే అడిగితే ఆ పదవి వాళ్ళు ఇవ్వలేకపోవచ్చు, లేకపోతే ఒక సీట్లు అడిగితే వాళ్ళు ఇవ్వలేకపోవచ్చు. వాళ్ళు ఇవ్వలేకపోయినా నేను ఆ పార్టీలో చేరుతాను ఎలాగా? ఎందుకంటే మాకు అన్యాయం చేసిన జగన్ ఓడించడమే ఇప్పుడు 2024 మా టార్గెట్ కాబట్టి. ఇంకా అలాంటప్పుడు అడగటం ఎందుకు? ఒకవేళ మనకు అర్హత ఉందని భావిస్తే వాళ్ళు ఇస్తారు, ఇవ్వకపోయినా పని చేద్దాం అనుకుని వచ్చాం కదా. చంద్రబాబు నాయుడు గారు అనౌన్స్ చేసిన 94 సీట్లలో ఎక్కడన్నా బీజేపీ సీటు ఆశించిందండి? లేదా ఎక్కడన్నా జనసేన పార్టీ ఐవీఆర్ఎస్ పెట్టిందండి? అంటే ఏంటి, రాజేష్ మహాసేన్ ఒకడే ఏం పాపం చేశాను సార్ నేను? అక్కడున్న, ఇప్పుడు నేను ఆ కోనసీమ ప్రాంతానికి వెళ్ళటం, కోనసీమలో ఉన్న సొంత పార్టీ నేతల్లో చాలామందికి నచ్చదు, ఇది నాకు తెలుసు. అక్కడ జనాన్ని రెచ్చగొట్టే వాళ్ళలో కూడా సొంత పార్టీ నేతలు, సొంత కులం నేతలు ఉన్నారని కూడా తెలుసు. అయితే ఓకే, దాన్ని కూడా నేను అంగీకరించాను. అవును, ఎక్కడి నుంచో వెళ్తున్నాను కాబట్టి వాళ్ళకి ఆ బాధ ఉంటుంది. రాజేష్ అనేవాడు కోనసీమ ప్రాంతంకి వస్తే కోనసీమలో యూత్ ఫైర్ మీద ఉంటారు. ఆ ఫైర్కి రాజేష్ గారి ఫైర్ తోడైందంటే ఇక ప్రపంచం అయిపోద్ది, మళ్ళా నాయకులు కనపడమేమో, మరుగైపోతామేమో, మైరైపోతామేమో అనే బాధ చాలామందిలో ఉంది. ఉన్న వాళ్ళని కూడా గౌరవించాను నేను, వాళ్ళతో కూడా గౌరవంగానే మాట్లాడాను. రాజేష్ మాసానికి సీట్ ఇస్తే మిగతా నియోజకవర్గాల్లో కూడా పార్టీకి లాస్ వచ్చేద్దని చెప్తున్నారంట. నా వల్ల పార్టీకి బెనిఫిట్ అవుతుంది తప్ప నా వల్ల పార్టీ ఓడిపోవడం అనేది అలా జరుగుతుందని పార్టీలోనే ఉండను. ఈరోజు రాజేష్ మాసాని వాడు పోటీ చేస్తే ఒక్క నియోజకవర్గంలో సీట్ ఇస్తే ఆ ఒక్క నియోజకవర్గం ఓడిపోతుందని కనుక చంద్రబాబు నాయుడు గారికి చెప్తే, ఆ పోతే పోవాలో ఒక నియోజకవర్గమే కదా, రాజేష్ కోసం నేను ఇస్తానంటాడని. అబ్బాయి రాజేష్కి ఇస్తే మిగతా నియోజకవర్గాలు కూడా ఓడిపోతాయట, మిగతా నియోజకవర్గాలు కూడా ఓడిపోతాయి పార్టీలు ఎందుకు? నేను
నా వల్ల పార్టీకి నష్టం. ఇప్పుడు నా వల్ల పార్టీకి చంద్రబాబు నాయుడు గారికి ఇబ్బంది వస్తుందంటే నాకు ఇచ్చిన ఎమ్మెల్యే సీట్ని వదులుకుంటానన్నాను నేను. అలాంటిది నా వల్ల పార్టీకి నష్టం వస్తుంది, నా వల్ల ఇతర నియోజకవర్గాల్లో కూడా ఓడిపోతారంటే నేను పార్టీలో ఉండే ఉపయోగం ఏంటి? పార్టీలో ఉండే ఉపయోగం ఏంటి? చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి ఒక స్టేట్మెంట్ రానివ్వండి. తర్వాత ఐవీఆర్ఎస్లు పెడతారా, లేకపోతే కొత్త వ్యక్తులను వేసుకుంటారా, ఏమైనా చేసుకోండి. కానీ నేనంటూ ఒక నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఉండగానే ఇవన్నీ జరుగుతుంటే ఈ రాజేష్ మహాజన్ అన్నవాడు చేతకాని వాళ్ళ ఉంది. ఆ నియోజకవర్గంలో ఎన్ని జరుగుతున్నా ఏం మాట్లాడట్లేదు. వాళ్ళు ఫోన్ చేసి అన్న అందుకే నువ్వు వస్తున్నావు రావట్లేదా, అనే నీ టికెట్ ఉందా లేదా, అనే నువ్వు నియోజకవర్గానికి టికెట్ ఇచ్చిన తర్వాత ఎందుకు రాలేదు? ఈ ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేకపోతున్నాను నేను. పార్టీ ఆఫీస్ నుంచి ఆదేశాలు వచ్చేదాకా అక్కడికి రావడానికి కుదరదు. ఎందుకంటే పార్టీ ఆఫీస్ వాళ్ళు మొన్న నాతో చెప్పింది ఏంటంటే అక్కడ కొన్ని ఫేక్ న్యూస్లు క్రియేట్ చేస్తున్నారు, కొంతమంది పెద్దలు వ్యతిరేకత సృష్టిస్తున్నారు, వారిని కన్విన్స్ చేస్తున్నాం. ఆ కన్విన్స్ అయిపోయినంటే మీరు నియోజకవర్గానికి వెళ్ళి తిరిగాను అన్నారు. అందుకని ఆగాను. లేకపోతే ఎవరికి సరదా ఉంటుందండి? నియోజకవర్గంలో ఇలాంటి పెద్ద వరం ఇది మాకు. అంత వరం ఇచ్చినా నియోజకవర్గానికి వెళ్లకుండా ఇక్కడ కూర్చుని ఈ యూట్యూబ్లో వీడియోలు పెట్టుకోవడం నాకేం సరదా? 15 రోజుల నుంచి పడుతున్నాను ఈ బాధ. ఇక నేను పడలేను, నేను భరించలేనిది. నేనే పదవి అడగలేదు, ఆశించలేదు. పార్టీ గెలుపు కోసం రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుదాం అనుకున్నాను. ఆ పని ఆగిపోయింది. వాళ్ళేమో పొలవమని తప్పుడు ప్రచారాలు చెప్తా ఉంటే వాళ్ళని తిప్పుకొట్టే వాళ్ళు సోషల్ మీడియాలో, ఈ పని ఆగిపోయింది. నా క్యారెక్టర్ అది కాదు. అయితే లేదు, రాజకీయాల్లో కొన్ని మనం అంగీకరించాలి, అడ్జస్ట్ అవ్వాలి, ఇంకోటి ఏదో చేయాలి, రాజీ పడాలి, ఇవన్నీ అంటారు కదా. సర్లే ఓకే, మనం అక్కడ ఉండగానే నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉండగానే బీజేపీ అడుగుతుందంట అన్నప్పుడు మామూలుగా ఎవడనైతే ఊరుకోడు, ఏ ఇన్ఛార్జ్ ఊరుకోడు. నేను ఇక్కడ ఇన్ఛార్జిగా ఉండగా ఈ నియోజకవర్గం ఎలాగ అడుగుతారా అని చెప్పి రివర్స్ అయిపోతాడు. అక్కడ ఇన్ఛార్జిగా ఉండగానే మళ్ళీ ఇంకొకరి పేరు ఐవీఆర్ఎస్ రన్ అవుతూ ఉంటే ఎవరు ఊరుకుంటారండి? నిన్న పవన్ కళ్యాణ్ గారిని పిఠాపురంలో అక్కడ కొద్దిమంది కార్యకర్తలు వ్యతిరేకిస్తే పవన్ కళ్యాణ్ గారిని వెనకేసుకొచ్చాను నేను. ఆయన గెలుపు కోసం పనిచేసేవాడిని నేను. పిఠాపురంలోనే కాదు, ఎక్కడెక్కడ జనసేన పోటీ చేసిందో అక్కడక్కడ ఆ గెలుపు కోసం ప్రత్యేకంగా మాసేన ముద్ర ఉంటుంది. అలాంటి మా పరిస్థితి ఎలా ఉంటే అలాగా? ఇదేంటి మా విషయంలోనే ఏ క్లారిటీ లేకుండా ఇంకా బాబు గారు కానీ లోకేష్ గారు కానీ రాజేష్ నీకు అక్కడ సీట్ లేదు, ఇగో మార్చాల్సి వస్తుందని వారు ఏమి చెప్పలేదు నాతో. ఇంకా ఏమి చెప్పకుండా ఇలా రన్ చేయటం భావ్యం కాదండి అది. ఒకవేళ అలాంటిది ఏదైనా స్టేట్మెంట్ ఉంటే ఓకే, రాజేష్ ఇగో ఇక్కడి నుంచి నేను తప్పుకుంటున్నాను, ఎప్పుడు తప్పుకుంటున్నాను? నా గురించి ఆ హిందూ సంఘాలు, బ్రాహ్మణ సంఘాలు ఇంకా పొలవమని కానీ ఏమన్నా ధర్నాలు నిరసనలు చేసేసి ఈ తెలుగుదేశం పార్టీ అంటే హిందువులు వ్యతిరేకని క్రియేట్ చేసేస్తారేమో. అలాంటి పరిస్థితి వస్తే ఖచ్చితంగా నేను నా సీట్ను వదులుకుంటానన్నాను. ఇప్పుడు జరుగుతున్నాయా? వాళ్ళు ఎప్పుడో నా మాటకు సాటిస్ఫై అయ్యారు, నా అపాలజీ స్వీకరించారు. అక్కడ నాకు వ్యతిరేకత లేదు, నియోజకవర్గంలో నాకు వ్యతిరేకత లేదు. ఏమీ లేని దగ్గర అలా సీటు మారిపోతుంది, బీజేపీ తీసుకుంటుంది, ఆ జనసేనకి వెళ్ళిపోయిందంట. ఏంటంటే నాకు ఈ టార్చర్? పదవుల కోసం ఏది జరిగినా, ఎలాంటి అవమానం జరిగినా, ఎంత మనల్ని నీచంగా చిత్రీకరించున్నా, నా లీడర్షిప్ని కొలాబ్ చేయడానికి ట్రై చేసినా పడి ఉండే రకం కాదు నేను. నా ఓటింగ్ ఎంతో చూపించమంటారా? రాజేష్ మహాసేన వల్ల ఎంత ఓటింగ్ పడుతుందో ప్రత్యేకంగా ఒక నెంబర్ చూపించాలా? చూపించాలంటే చూపిస్తాను. రాజేష్ మహాసేన ఉంటే పార్టీకే డ్యామేజ్ అయిపోద్ది, వేరు నియోజకవర్గాలు ఓడిపోయే పరిస్థితి వస్తుందని క్రియేట్ చేస్తున్నారు కదా. అలాంటి పనికిమాలిన వాళ్ళు అందరూ చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు మంచాల కిందకు దూరేశారు. భువనేశ్వరమ్మను అవమానించినప్పుడు ఒక్క నోరు మెదపలేదు. లోకేష్ గారి గురించి తప్పుడుగా మాట్లాడుతున్నప్పుడు ఒక్కడు బయటలేడు. పార్టీలోకి ఎవడన్నా కొత్తోడు జాయిన్ అవ్వాలంటే భయపడే సమయంలో పార్టీలో జాయిన్ అయ్యాం. పార్టీ కోసం మేము చేయాల్సింది అంతా చేసాం, తక్కువ రోజులైనా కానీ. పార్టీ మీద జల్లుతున్న ప్రతి బురదని కడిగాం, చంద్రబాబు నాయుడు గారి మీద చేస్తున్న ప్రతి తప్పుడు ప్రచారాన్ని కడిగాం. ఒక్క నియోజకవర్గం కాదు, 175 నియోజకవర్గాల్లో మా ప్రభావం ఉంది. అయినా మేము ఎప్పుడు జగన్ టార్గెట్ చేసాం తప్ప, ఇక మేము అంతమంది ఉన్నామండి, లేకపోతే మాకు ఇన్ని నియోజకవర్గాల్లో ఉన్నాయి, మాకు ఒక ఆఫీసులు ఓపెన్ చేయాలి, లేదా మాకు ఇంకోటి ఏమైనా కావాలి, మాకు ఆ ఫెసిలిటీస్ కావాలి, మేము ఎప్పుడు ఏం అడగలే. ఎప్పుడు లేదు మాకు ఒక టికెట్ ఇవ్వండి, లేదా మాకు 2 టికెట్లు ఇవ్వండి, ఇది కూడా ఎప్పుడు. అరే
ఇంత ఒబీడియంట్గా ఇంత విశ్వాసంగా పనిచేద్దాం, రాష్ట్రాన్ని కాపాడుకుందాం అని మేము పనిచేస్తూ ఉంటే ఇదే మమ్మల్ని ఇంత అరెస్ట్ చేస్తున్నారేటండి? కరెక్ట్ కాదు, ఇది పద్ధతి కాదు. ఇమీడియట్గా ఆగాలి. ఇది ఆగకపోతే మేము ఆగుతాం. మాకు ఎవరెవరైతే అన్యాయం చేయాలనుకున్నారో వాళ్ళకి వాళ్ళ భాషలోనే సమాధానం చెప్తాం. ఉన్నారు కదా, పడుతున్నారు కదా, సరే మనం ఏం చేసినా సరే వాళ్ళు ఏం మాట్లాడట్లేదు కదా అని. ఇదేంటి మరీ ఇంతవరకా? ఇంత టెస్టింగా? పద్ధతి కాదండి ఇది. ఇది పవన్ కళ్యాణ్ గారికి తెలిసి జరుగుతుంది అంటలే నేను. ఆయనకి ఏమీ తెలీదు. అక్కడ ఎవరెవరు నాయకులు, ఆ లోకల్లో ఉన్నవాడు ఎవడెవడు చక్రం తిప్పుతున్నాడో అన్నీ తెలుసు నాకు. నేను ఒక బాధ్యత గల పార్టీలో ఉన్నాను, బాధ్యత గల నారా చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉన్నాను. కాబట్టి ఎవరన్నా ఏమన్నా నాకు బాధ కలిగించినా, ఎవరన్నా నన్ను అవమానించినా సరే, ఎలక్షన్ అయ్యేదాకా పడదాం. చంద్రబాబు నాయుడు గారు నా సీఎం సీట్లో కూర్చోబెడితే తర్వాత మనకి ఏమున్నా లేకపోయినా పర్లేదు అనుకునే పోతున్నానండి నేను. అంత మాత్రాన మరీ ఇంత ఇలాగా హెరాస్మెంట్ ఇవ్వకూడదు. కరెక్ట్ కాదండి అది. ఆ పీగన్నవరం నియోజకవర్గంలో తెలుగుదేశం కార్యకర్తలు, జనసేన కార్యకర్తలు మొత్తం అందరూ రాయిష్ మాసాన్ని వెనకాల ఉన్నారు. నియోజకవర్గ ప్రజలందరూ కోరుకున్నారు రాయిష్ అని కూడా వస్తే ఈ నియోజకవర్గం బాగుపడుతుంది, ఇక్కడ జరిగిన అక్రమాలు ఆగుతాయి అని. అరే ఆ నియోజకవర్గంలో వ్యతిరేకత లేదు, అందుకని రాజేష్ మాసానికి సీట్ ఇస్తే చుట్టుపక్కల నియోజకవర్గాలు ఓడిపోతాయా ఏంటి? నేను మా బాబాయ్ని ఎవరు చంపేశాను నేను, లేకపోతే ఏమైనా 1,00,000 కోట్లు దోచేసుకున్నానా, ఎవరన్నా రేప్ చేశానా, ఏం చేశానని ఆగిపోతాయి? రాజేష్ మాసాన్ అని వాడు ఎస్సీలు, బీసీలు, ఏదో ఎస్సీలు, ముస్లింలు, క్రైస్తవుల కోసం గతంలో మాట్లాడిన వీడియోలు ఇప్పుడు అడ్డు వచ్చేస్తాయా? వాళ్ళ ఓట్లు వద్దా? బీజేపీతో పొత్తు పెట్టుకున్నప్పటి నుంచి తల మీద 100 కేజీలు బరువు మోతున్నాను నేను, 100 కేజీలు బరువు. వాళ్ళందరికీ చెప్పుకోతున్నాను నేను. లేదు, చంద్రబాబు నాయుడు గారు అలా కాదు, పవన్ కళ్యాణ్ గారు అలా కాదు. మనకేమీ ఆ ప్రెజర్ మన మీదకి రానివ్వరు. ఎందుకంటే ఇక మాలాంటోడికే అసెంబ్లీలోకి వచ్చే స్థానం ఇచ్చారు. మేము అక్కడే ఉంటాం అసెంబ్లీలో, మనకి ఏదైనా కష్టం వస్తే మేము ఉంటాం అండగా, అది చెప్పుకొస్తున్నాం మేము. రాజేష్ మాసాన్ని వ్యతిరేకించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద విపరీతమైన వ్యతిరేకత ఉంది. ఎవడ మీద లేదు వ్యతిరేకత? నియోజకవర్గంలో 100% అబ్బా శభాషురా బాబు అనే ఆ నాయకుడు ఎవరున్నారో ఒకళ్ళు చూపించండి. ప్రతి ఒక్కడి మీద ఉంటుంది వ్యతిరేకత, ప్రతి ఒక్కడి మీద ఉంటాయి ఆరోపణలు. రాజేష్ మాసాన్ అని వాడు నోటితో మాట్లాడిన మాటలకి పీకలు నరికేసిన వాళ్ళకి లేదు, డెడ్ బాడీ డోర్ డెలివరీ చేసిన వాళ్ళకి లేదు, 1,00,000 కోట్లు దెబ్బేసిన వాళ్ళకి లేదు. వాళ్ళందరూ మంచోళ్ళే. రాజేష్ అని కూడా ఒకడ తేరగ దొరికాడా పడుతున్నాం కదా అని. వద్దండి, ఇలా అడిగి అయితే మేము చేయలేం. పీగన్నవరం నియోజకవర్గంలో నారా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు కదా, మళ్ళీ ఆయన దగ్గర నుంచి ఒక ప్రకటన వచ్చేదాకా అక్కడ దయచేసి కూటమిలో మిత్రపక్షాలుగా ఉన్న మనం ఒకళ్ళొకళ్ళు గౌరవించుకుందామండి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారన్నా, చిరంజీవి గారన్నా చాలా అభిమానం నాకు. వాళ్ళ మీద ఉన్న అభిమానాన్ని ఈ కింద చేసే ఒకళ్ళిద్దరు చేసే పనుల వల్ల అభిమానం ఏం మాకు దూరం అవుతాం. కానీ నాతో పాటు ఉన్నవాళ్ళు, వాళ్ళు నా కులం వాళ్ళు, నా జాతి వాళ్ళు ఎవరో ఉన్నారు కదా నా వెనకాల, వాళ్ళందరూ ఇంత ఇలాగా ఆలోచించరు. ఇదేంటి మా వాడికి ఇచ్చింది ఒకటే ఒక సీటు, ఆ సీట్లోనే ఇంత రప్చర్ క్రియేట్ చేస్తున్నారు, ఆ సీట్లోనే ఇంత ఇలా క్రియేట్ చేస్తున్నారు. మరి వేరే చోట మరి వీళ్ళ పోటీ చేశారు, మేమంది క్రియేట్ చేయకూడదు అనుకుంటే అదేం పద్ధతిగా లేదండి. నేను ఇప్పటికీ 15 రోజుల నుంచి పడుతున్నాను ఇది. ఎప్పుడు కూడా చెప్పకపోతే ఇంకెలా ఉందంటే అలా ఉందని తేరగా ఉన్నాను నేను. నేనేమంత తేరగా ఉండే మనిషిని కాదు. భరించాను. ఇప్పుడు దాకా ఎందుకు భరిస్తున్నానంటే చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న గౌరవం, ఆయన మాకు ఇచ్చిన విలువ, ఆయన మమ్మల్ని అలా కట్టిపాడేశాడు, ఆయన గురించి పడుతున్నాం కానండి. లేకపోతే కరెక్ట్ కాదు ఇది. అర్జెంటుగా ఆగాలి. అవి ఆకపోతే మా నిర్ణయం మేము తీసుకుంటాం. మేము కూడా చేస్తాం అలాంటివి. ఏ నియోజకవర్గంలో ఆ నియోజకవర్గంలో మమ్మల్ని ఎవడెవడైతే పార్టీ పేరుతోనో లేకపోతే కులం పేరుతోనో వ్యతిరేకించిన వాళ్ళు, ఆ కులం వాళ్ళు ఆ పార్టీ వాళ్ళు వేరే చోట పోటీ చేస్తుంటే మేము వ్యతిరేకించలేమా? తేరగా ఉన్నారా? మాకు లేవో ఓట్లు, మేమేసే మాకేమైనా ఒక ఓటు ఉండి మీకు ఏమైనా 10 ఓట్లు ఉన్నాయా? అలా కాదండి. పీగన్నవరంలో చాలా మంచి వాళ్ళు, అక్కడ కాపులు కానీ, బీసీలు కానీ, ఎస్సీలు కానీ
చాలా మంచోళ్ళు, చాలా ఉన్నతంగా ఆలోచించే వ్యక్తులు వాళ్ళంతా. ముస్లింలు కూడా ఉన్నారు అక్కడ. నియోజకవర్గాలు ఏ వ్యతిరేకత లేదు నాకు. చుట్టుపక్కల నియోజకవర్గాల నుంచి వచ్చి రాజేష్ అనేవాడు కోనసీమ రాకూడదు, ఆడిది ఎక్కడ అంటే ఆడి పౌరుషం కోనసీమ పౌరుషానికి అంటుకోకూడదు, ఆయన ఎలాగన్నా ఆపేయాలి అనే ప్రయత్నాలు ఆపేయాలి. మీరు ఆపేయకపోతే ఏ రివర్స్ గేర్లో వస్తాను నేను. సీట్ ఇచ్చిన తర్వాత ఏటిది టార్చర్ నాకు? అప్పుడు దాకా చాలా ప్రశాంతంగా ఉన్నాను నేను. 15 రోజుల క్రితం దాకా చాలా ప్రశాంతంగా ఉన్నాను నేను. సీట్ ఇస్తే అందరూ హ్యాపీగా ఉన్నారు, అందరూ సంబరాలు చేసుకున్నారు, అందరూ నియోజకవర్గాల్లో పని చేసుకుంటున్నారు. నాకు సీట్ ఇచ్చిన దగ్గర నుంచి నరకం మొదలైంది. లేనిపోయిన అవమానాలు, ఓ పక్కన వైసీపీ వాళ్ళు. ఇదేం కరెక్ట్గా లేదు. మేము ఒకవేళ ఏ పార్టీలన్నా ఉంటే వీళ్ళ వల్ల పార్టీకి డ్యామేజ్ అవుతుంది, వీళ్ళ వల్ల ఓట్లు డ్యామేజ్ అవుతాయి, వీళ్ళ వల్ల కొన్ని సీట్లు ఇదైపోతాయి అనే కారణంతోనే ఒకవేళ మమ్మల్ని దూరం పెట్టాలనుకుంటే మేమే దూరంగా ఉంటాం అన్ని పార్టీలకి. ఎందుకంటే ఈవేళ మా వల్ల పార్టీకి డ్యామేజ్ అయిన కారణం ఏదైతే ఉందో రేపు వచ్చే 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ అదే ఉంటుంది. మళ్ళీ అప్పుడు ఒకవేళ సీట్ ఇచ్చినా మళ్ళీ ఇదే అయ్యే వీడియోలు తీయటం, లేదా ఆడు అక్కడ పోటీ చేస్తే ఉన్న నియోజకవర్గాలన్నీ ఓడిపోతాయండి, ఆడి సీట్ ఇచ్చామంటే మన పార్టీ డ్యామేజ్ అయిపోద్దండి అనే మాటలే చెప్పేవాళ్ళు, ఆ మాటలే నమ్మేవాళ్ళు ఉంటే ఏ పార్టీలో మేము లేకపోవడం మంచిది. ఇదేం కరెక్ట్గా లేదు. వాళ్ళ పొద్దు నుంచి నాకు బుర్ర తినేస్తున్నారు. నాకు పీకాన్ నుంచి అన్న ఏటన్నా నువ్వు క్యాండిడేట్ అన్నారు, నువ్వేమో రేపు ఎల్లుండి వస్తాను అన్నావు, ఎక్కడ చూస్తేనేమో మళ్ళీ ఇంకొక ఐవీఆర్ఎస్ రన్ అవుతుంది, నిన్నటిదాకా బీజేపీ వాళ్ళు అన్నారు, ఇప్పుడేమో జనసేన వాళ్ళు అంటున్నారు. ఏంటంటే ఏం చెప్పాలండి నేను సమాధానం? నాకైతే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు చెప్పలేదు. వారి దగ్గర నుంచి నాకు వచ్చిన తర్వాతే అప్పుడు ఓకే నేను రావట్లేదు, సరే వేరే కారణాలతో వేరే వాళ్ళు వస్తున్నారని చెప్పడానికి ఉంటుంది. ఇంతలాగా అవమానించకూడదు మనుషుల్ని, అది కూడా అభిమానించే వాళ్ళని. జనసేన గురించి కొన్ని లక్షల మందికి ప్రమోట్ చేసి ఉంటాను నేను. బీజేపీ గురించి అయితే నేను ఎప్పుడు చేయలేదు. ఇప్పుడు కూడా పొత్తు అనగానే నేను జనసేన టీడీపీ అంటున్నాను, కానీ బీజేపీ అనలేను నేను. వాళ్ళు ఎలాగైతే రాజేష్ మాసాన్ని వ్యతిరేకిస్తారో నాకు కూడా వ్యతిరేకత ఉంటుంది వాళ్ళ మీద. వాళ్ళు నేను మోయలేను. ఒకవేళ రేపు ఎక్కడికైనా వెళ్ళి ప్రచారం చేయాలన్నా 2 జెండాలు పట్టుకుంటాను, కానీ 3 జెండా పట్టుకోలేను. గతంలో కూడా నేను బీజేపీ మీద చేసిన ఫైట్నే అది హిందువుల మీద చేశాను అన్నట్టు క్రియేట్ చేశారు, నడిపించారు. అది ఓన్లీ బీజేపీ వాళ్ళు అంటలే, అది తెలుగుదేశం పార్టీలో ఉన్న సొంత నాయకులు కూడా ఉన్నారు అందులో. నేనేం చేతగా కూరుకుంటున్నా? అరే మీరు చేస్తున్నారు ప్రయత్నాలు, నేను కూడా తిరిగి చేశాను అనుకో, పార్టీ ఇబ్బంది పడుతుంది, పార్టీకి అవమానం, పెద్ద ఆయనకు అవమానం అది అనేమో నేను ఎక్కడెక్కడ తగ్గించుకొని వస్తా ఉంటే ఏదో డ్రామాలో సినిమాల్లో లాగా అటాకులు చేయించేసుకోవటాలు బే అవన్నీ తెలియకుండా వచ్చాను నేను. నెక్కర్లు వేసుకున్నప్పుడు చూశాను ఇలాంటి అన్నీ. ఎవడన్నా ఉంటే డైరెక్ట్ పబ్లిక్ ఒకడన్నా వ్యతిరేకించాడు ఇప్పుడు దాకా? వెళ్ళిపోయి చెవుల్లో గుసగుసలాడటం కాదు, పబ్లిక్ ఒక ప్రెస్ మీట్ పెట్టి చెప్పండి రాజేష్ మాసాన్ వల్ల పలానా నియోజకవర్గాలు ఓడిపోతాయి. నిజంగా రాజేష్ మాసాన్ వల్ల ఓడిపోతాయా, లేకపోతే రాజేష్ మాసాన్ వల్ల అక్కడ ఎంత ఓటింగ్ ఉందని చూపిస్తాను. నాకు రాజకీయాలే సూట్ అవుదలంది. రాజకీయాలు ఇలా ఉండటం, మంచికేమో ఎదుర్కొంటా మంచిగా మాట్లాడటం, వెనకాలకి వెళ్ళి గోతులు తీయటం, బెబ్బే ఇలా సూటబుల్ కాదేమో అండి. మేము అప్పుడు ఎప్పుడో ఉన్న వీడియోలు తెచ్చేయటం, దాని గురించి మళ్ళీ జనాలు రెచ్చగొట్టడం. ఇటు దళితులేపు, క్రైస్తవులేపు, ముస్లింలేపు మాట్లాడానంటే అదే నాటి నేను చేసిన నేరం. ఏమంటే వాళ్ళ మీద దాడి జరిగితే వాళ్ళు ఏపు మాట్లాడొద్దా? ఒకవేళ రేపు పొద్దున్న నేను గన్నవరం వస్తాను, ఓ బీసీ సోదరుడి మీద దాడి జరుగుతుంది, నిలబడతాను అడ్డంగా. ఓ కాపు సోదరుడి మీద దాడి జరుగుతుంది, అక్కడ నిలబడతాను. ఎవరికి అన్యాయం జరిగితే వాళ్ళు రేపు నిలబడ్డాను ఇప్పుడు దాకా. దాన్ని నేరంగా చూపించటం ఏంటండి ఇది? ఆ నేరాన్ని చూపించి ఇంత గొప్ప అవకాశం మాకు వస్తే అవకాశాన్ని దూరం చేయటం. చాలామంది రాజేష్ మాసానికి సీటు తీయించేస్తాం, వెనకలాగేస్తాం ఇలా చెప్పుకోతున్నారు. రే పైకి ఎక్కేవాడిని కాలు అట్టుకొని లాగేయడం ఈజీయే, పైకి ఎక్కడానికి ప్రయత్నించడమే కష్టం. అర్థమైందా? రాజేష్ మాసాన్ అనేవాడు భారతదేశంలోనే అత్యుత్తమ స్థానమైన శాసనసభ సభ్యత్వానికి, అభ్యర్థిత్వానికి సెలెక్ట్ అయ్యే అర్హతలు సంపాదించాడు. అలా మనం కూడా ఎలా సంపాదించాలో ఆలోచించండి.
అంతేగాని ఆయన్ని కిందకి లాగేద్దాం, ఆయన్ని కూడా మనకలా ప్లాట్ఫామ్ మీద తీసుకొచ్చేద్దాం. ఇవాళ తీసుకురాగలుగుతారు, రేపు తీసుకురాగలుగుతారు, కానీ అర్హత ఉన్నవాడిని ఎప్పుడు ఆపలేరు. రాజేష్ మహాజన్ చేతగాక ఊరుకోలే, సెలెక్ట్ అయ్యే అర్హత నాకు ఉంది, సెలెక్ట్ అయ్యాను నేను. కానీ అర్హత నుంచి బలంగా లాగబడుతున్నాను వెనక్కి, వందల శక్తులు లాగుతున్నాయి వెనక్కి. తెలుగుదేశం పార్టీ మనుషులకి ఇచ్చే విలువ నెక్స్ట్ లెవెల్. అది కేవలం దానివల్ల ఇప్పుడు దాకా ఎంతమంది ఎన్ని అవమానించినా, ఎన్ని ఎటకారాలు ఆడినా, ఎన్ని రకాలుగా మాట్లాడి మా మీద చాడీలు చెప్తున్నా ఎక్కడికక్కడే నేను కవర్ చేసుకుంటూ రాజీ పడుతూ వస్తున్నాను. కానీ ఇక దానికన్నా ఒక హద్దు ఉంటుంది కదండి. నేను బాధతో మాట్లాడుతున్నాను, ఎవరి మీద కోపంతో మాట్లాడలే. నిన్న మొన్న అంతకుముందు నేను నెమ్మదిగా మాట్లాడేది. ఎందుకంటే ఒకవేళ గబుక్కుమని కోపపడితే అది ఏమన్నా కోపంగా వేరే వాళ్ళు కూడా అదే మా మీద కోపపడ్డాడని కానీ ఫీల్ అవుతారేమో అని. కానీ ఎన్ని ఊర్చుకోలేండి. ఇదేం కరెక్ట్గా లేదండి బాబు. ఈ రాజకీయాలకు మేమేం సూట్ అయ్యేలేం. పోరాటం చేసేటప్పుడు ఎదురుగా శత్రువు ఎదురుగా ఉంటాడు, రాజకీయాల్లో శత్రువు పక్కనే ఉంటున్నాడు. అప్పటిదాకా మంచి మాట్లాడుతున్నాడు మన గురించి, పక్కకి వెళ్ళి మన గురించి చెడు చెప్తున్నాడు. చూస్తానండి. మాట్లాడాను పార్టీ పెద్దలతో, మాట్లాడినప్పుడు కూడా 17 మీటింగ్ అయిన తర్వాత మాట్లాడదాం, అది అక్కడికి వెళ్ళాలి అన్నట్టే అన్నారు నాతో. వాళ్ళు ఏం ఆగమని అనలే. ఇప్పటికీ పి గన్నవరం ఇన్ఛార్జిగా రాజేష్ మహాజన్నే కంటిన్యూ అవుతుంది పార్టీ అయితే. ఏమో రేపు ఒకవేళ వీళ్ళందరూ మాటలు విని ఒకవేళ వాళ్ళ మాటల మీదే పార్టీ బేస్ అయింది అనుకోండి, ఇక పార్టీ నిర్ణయం అది. పార్టీని మాకు ఎందుకు ఎవరో మాకు ఇచ్చి తీరాలి అని మారం చేసి మంకుపట్టు పట్టే రకం కాదు నేను. పార్టీ గౌరవించింది అనుకోండి, పార్టీని మేము గౌరవిస్తాం. పార్టీ బాబు లేదు ఇదిగో మీ స్థానం ఇదే అన్నారు అనుకో, అంతే, ఆ స్థానాన్ని తగ్గ పనే చేస్తాను, అంతే తప్ప మాకు అది కావాలి ఇది కావాలని మేమేమి గుంతెమ్మ కోరికలు కోరికే టైప్ కాదు. అదండి పరిస్థితి. పి గన్నవరంలో ముఖ్యంగా పి గన్నవరం వాళ్ళకి చెప్తున్నాను, దయచేసి ఇంక నాకేం ఫోన్లు చేయకండి. మీ అభిమానం నిజంగా నన్ను చాలా పై స్థాయిలో నిలబెట్టింది. ఇప్పుడు మీకు ఎంత తెలుసు నాకు అంతే తెలుసు. ఐవీఆర్ఎస్ వచ్చినా లేకపోతే మరొకటి వచ్చినా మరో పేపర్లో వచ్చినా ఏమొచ్చినా దాని గురించి వివరాలు నాకు తెలియవు కాబట్టి దయచేసి మీరు కూడా అర్థం చేసుకోండి. ఏం జరుగుతుందో అదే జరుగుతుంది. బాస్ వెళ్ళమంటే వెళ్దాం, ఆగమంటే ఆగుదాం, తర్వాత ఇది ఏం జరుగుతుంది ఇంకా అంతే. ఇంకా ఏం చెప్పాలో నాకు కూడా అర్థం అవ్వట్లేదు. అయ్యా ఉంటానండి మరి. జై భీమ్, జై భారత్, జై జై మహాసేన, జై చంద్రబాబు, జై లోకేష్ అన్న, జై జై పవన్ కళ్యాణ్.